నమస్కారం బబియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల కేంద్రంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఇటీవల వెలువడిన గ్రూప్ 1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ తాజా మాజీ సర్పంచ్ కూతురు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న మాజీ ఎంపీపీ. సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులకు తన ఇంటి భోజనం. జగిత్యాల మాజీ ఎంపీపీ పొలాసరాజును పార్టీ కార్యాలయం నుంచి గెంటేసిన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు. కవిత పోస్టర్ ను చించినందుకే ఇదంతా చేశారని ఆరోపిస్తున్న పొలాసరాజు. మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంత గ్రామంలో దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొల్చార మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అలంకరించిన బోనం ఎత్తారు. మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంతం గ్రామంలో బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. కొల్చార మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ ప్రత్యేకంగా అలంకరించిన బోనమెత్తారు. దేవీశర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం మహిళలు ఇండ్లలో బోనాలను అందంగా అలంకరించి బోనాలను గ్రామంలోని పురవీధుల గుండా డప్పు చప్పుళ్లు, శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, గావు కేకలు, యువకుల కేరింతల మధ్య బోనాల ఊరేగింపు గ్రామంలోని దుర్గామాత ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి దుర్గాభవాని ఆలయం చుట్టూ మహిళలు బోనాలతో ప్రదక్షిణలు చేసి దుర్గాభవాని మాతకు ప్రత్యేకంగా బోనాలు చేసి పూజలు చేశారు. నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీ ముత్యంగారి మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవం సందర్భంగా 8వ రోజు దుర్గమ్మవారు చదువు తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ జగజ్జనని దుర్గమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శన భాగ్యం కల్పించామన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ 21వ వార్షికోత్సవం సందర్భంగా 8వ రోజు దుర్గమ్మవారు చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి మాట్లాడుతూ జగజ్జనని దుర్గమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శన భాగ్యం కల్పించారని 5 సంవత్సరాల చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టామన్నారు. ఆ సరస్వతీదేవి కృపతో గ్రామంలోని విద్యార్థులందరూ మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. అనంతరం గ్రామస్తులు అమ్మవారికి ఒడిబియ్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చల్మిటి నాగరాజు, ఉపాధ్యక్షులు తమ్మలి రమేష్, కోశాధికారి తిరుమల్ గౌడ్, చీకోటి వెంకటేశం, నాయని వెంకటేశం, కానిస్టేబుల్ రాజు, రాథోడ్, మాసుల నాగరాజు, కరుణాకర్, సంజీవ్, చంద్రకాంత్ గౌడ్, జాలా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. చుంబిత దిగ్విభాగ నిజ విలిప్త నిజ ప్రభావ వావాంబర వీధి భారతి. దేవి నవరాత్రుల్లో భాగంగా ఈరోజు సప్తమి తిథి మూలా నక్షత్రం కలిసి ఉన్నటువంటి ఈరోజు సరస్వతి అవతారంలో దుర్గమ్మ తల్లి పూజలు అందుకుంటుంది. నిజాంపేట ఆంజనేయ శివ పంచాయతీ ఆలయంలో జరుగుతున్నటువంటి దేవి నవరాత్రుల్లో పిల్లల చేత విద్యార్థుల చేత సరస్వతి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేయించి నిజాంపేట గ్రామం అంతా కూడా విద్యాబుద్ధులతో చక్కటి శోభాయమానంగా వెదజల్లాలని నిబంధాలని
ఆశీర్వదిస్తూ ఈ యొక్క మూలా నక్షత్రంలో అమ్మవారికి సరస్వతి పూజలు చేయడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి అందరూ కూడా విద్యావంతులవుతారని ఆశిస్తున్నారు. జై సరస్వతి, జై దుర్గామాత. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్లో రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ పై ప్రజల నుంచి మంచి అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. గాజుల రామారం చౌరస్తాలోని పలు షాప్స్లలో షాప్ యాజమాన్యాన్ని మరియు వారి కస్టమర్ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. భారత్ మాతా కీ జై. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ లో రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజల నుంచి మంచి అభిప్రాయ సేకరణ జరిగింది. గాజుల రామారం చౌరస్తాలోని పలు షాపులలో షాప్ యజమాన్యాన్ని మరియు వారి కస్టమర్ నుంచి అభిప్రాయాలు సేకరించారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, గాజుల రామారం డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత, డివిజన్ ప్రధాన కార్యదర్శి జ్ఞాని ఈశ్వర్, కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు మురళీకృష్ణ, డివిజన్ సీనియర్ నాయకులు నరేష్ గౌడ్, బండారి శ్రీధర్, శ్రీనివాస్ పటేల్, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఎలక్ట్రానిక్స్ ఏంటంటే చేసిన వల్ల మనకు కాస్ట్ తగ్గిపోయింది. సో దానివల్ల అయితే మాకు యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు పర్చేస్ చేయడానికి కూడా ఎక్కువ చూస్తున్నాం. సో అదైతే మాకు ఓకేనే. జీఎస్టీ తగ్గడం అనేది మాకు యాక్సెప్ట్ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ దాంట్లో హాస్పిటల్ అయిపోయిన దాంట్లో ప్రతి దాంట్లో 20% జీరో హాస్పిటల్ అయిపోయింది. గోల్డ్ మీద కూడా కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. గోల్డ్ పైన కాదండి, గోల్డ్ అనేది నిత్యవసరం కాదు. మనం చూసుకోవాల్సింది ప్యూర్ అండ్ గ్యాస్. ఇవి కూడా అతి తొందరలో జీఎస్టీలోకి యాడ్ చేసే ప్రయత్నం మన ఆర్థిక శాఖ చేస్తుంది. ఆర్థిక శాఖ ఏదైతే అది కూడా హ్యాపీగానే ఉన్నాం. జీఎస్టీ తగ్గినందువల్ల చాలా పర్చేస్ చేయడానికి కూడా చూస్తున్నాము. अभी जो आप उसके ऊपर जो रेगुलर यूजिंग है उसमें क्या क्या वो करें आप? Are you satisfied with that? ट्रैवलिंग बोले तो वही है. अभी फ्यूल का ऑटोमेटिक कम हो गया तो ये ऑटोमेटिकली कम हो गया. अभी वो प्राइस भी कम हो गया है. वेहिकल का भी सभी ऑलमोस्ट आपको आ जाता है. जय बीजेपी. ఇటీవలే గ్రూప్ 1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చింది సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ తాజా మాజీ సర్పంచ్ ఆది వెంకన్న కూతురు ఆది దీక్షిత. గౌరవప్రదమైన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్టులకు అర్హత సాధించారని వివేకానంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం తెలిపారు. ఇటీవల గ్రూప్ 1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ తాజా మాజీ సర్పంచ్ ఆది వెంకన్న కూతురు ఆది దీక్షిత గౌరవప్రదమైన రెవెన్యూ డివిజన్ ఆఫీస్ మరియు పోస్టులకు అర్హత సాధించారని వివేకానంద పాఠశాల ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం తెలిపారు. సుదీర్ఘ కృషి, క్రమశిక్షణతో కఠినమైన పోటీతత్వ పరీక్షల్లో మెరిసి ఈ విజయాన్ని అందుకున్న ఆది దీక్షితకు పట్టణ ప్రజలతో పాటు బంధుమిత్రులు, అభ్యుదయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచే ప్రతిభతో పాటు క్రమశిక్షణ, సేవాభావం కలిగిన దీక్షితకు భవిష్యత్తులో ప్రజాసేవలో వెలుగు నింపుతారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దౌలతాబాద్ ప్రాంతానికి గౌరవం తీసుకొచ్చిన దీక్షితను తన చిన్ననాటి జ్ఞాపకాలు గల పాఠశాల ఉపాధ్యాయులు పురుషోత్తం, పలువురు నాయకులు, ప్రజా సంఘాలు అభినందించారు. ఆమె విజయంతో యువతకు స్ఫూర్తి లభించిందని గ్రామ ప్రజలు గర్వంగా తెలియజేశారు. నర్సరీ నుంచి 4th వరకు ఇక్కడే చదివా. ఇక్కడ ఉన్నప్పుడే 4th లో మాకు అప్పుడు ఇప్పుడు రాస్తున్నారో లేదో తెలియదు కానీ ఏపీఆర్ఎస్ గురుకుల్ నవోదయ కోచింగ్ ఇచ్చేవాళ్ళు సార్ వాళ్ళు ఇక్కడే. సో అక్కడ కోచింగ్ తీసుకొని మెదక్లో గురుకుల్లో నా 10th వరకు కంప్లీట్ చేసిన. ఇంకా తర్వాత ఎడ్యుకేషన్ అంతా బయట హైదరాబాద్లో, ఢిల్లీలో అట్లా అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ రాశాను అండ్ సక్సెస్. బేసిక్ ఏంటంటే ఈ ఫౌండేషన్ కరెక్ట్ ఉంటే బిల్డింగ్ బ్లాక్స్ కరెక్ట్ ఉండే. నా ఫౌండేషన్ ఈ స్కూల్లో కరెక్ట్గా ఉండే. ఇంతకుముందు యాక్చువల్గా నేను ఫస్ట్ టైం కూడా కాదు, ఒకసారి న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చినప్పుడు కూడా నేను మెన్షన్ చేసాను. ఫౌండేషన్ అనే స్కూల్ కరెక్ట్ ఉంది. నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఎక్స్ట్రా కరికులర్స్ బాగా, ఇప్పుడు మీలాగా మీరు కూర్చున్నట్టే ఒక 15 years బ్యాక్ నేను ఇక్కడే కూర్చొని ఇక్కడే స్పీచ్ ఇచ్చి, చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఉంటాయి నాకు, ఇక్కడే స్పీచ్ ఇచ్చి ఇక్కడే సాంగ్స్ పాడి, అక్కడ నుంచి నా స్టేజ్ ఫియర్ పోవడం, అక్కడ నుంచే కాన్ఫిడెన్స్, అక్కడ నుంచే నా గోల్ నాకు IAS అవ్వాలని.
అవ్వడం అన్నీ జరిగాయి అనమాట. సో ఐఎమ్ హ్యాపీ. ఈరోజు చాలా మంది చిన్న పిల్లలు ఒకవేళ నన్ను చూసి ఇన్స్పైర్ దే ఆర్ సోల్జర్స్. ఒక 3 ఉన్నారు అక్కడ. దే ఆర్ వర్కింగ్ ఫర్ అవర్ కంట్రీ. దేశం కోసం పనిచేయాలి అనే వాళ్ళే సోల్జర్స్. వాళ్ళు బార్డర్స్లో పనిచేస్తారు. గ్రాస్ రూట్స్ లెవెల్స్లో అంటే మన విలేజెస్లో మనం పాలసీస్ ఇంప్లిమెంట్ చేసే పని అడ్మినిస్ట్రేటర్స్ చేస్తారు. అదే ఐఏఎస్లో, ఐపీఎస్లో. ఇప్పుడు ఎవరికైనా ఉన్న ప్రాబ్లమ్ వస్తే ఎవరి దగ్గరికి వెళ్తారు? హెల్త్ కాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్తారు కదా. పోలీసులు అంటే ప్రొటెక్షన్ అన్నట్టు. సో అట్లా జనాల కోసం సర్వ్ చేసేదే పబ్లిక్ సర్వీసెస్లో ఉండే. ఇప్పుడు ప్రాబబ్లీ ఫ్యూచర్లో నేను ఉండే పబ్లిక్ సర్వీసెస్. సో అట్లా మీకు కూడా ఇన్స్పైర్ అయ్యి స్కూల్కి ఇంకా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందుకే గుర్తుపెట్టుకొని రికగ్నైజ్ చేసి రివార్డ్ చేయడం చాలా పెద్ద విషయం యాక్చువల్లీ. సో మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, బాగా చదువుకోండి. రేపు మీరు మంచి పొజిషన్లో ఉండి ఇదే పొజిషన్లో మళ్ళీ స్కూల్కి పేరు తెచ్చి మీరు సన్మానం చేయించుకోవాలని హ్యాపీగా కోరుకుంటున్నాను. జగిత్యాల రూరల్ మండలం పొలస గ్రామానికి చెందిన పాలపు రాజేంద్ర ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సస్పెండ్ చేశారు. ఇక ముందు ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన పాలపు రాజేంద్ర ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు పార్టీ నుంచి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సస్పెండ్ చేశారు. ఇక ముందు ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేది లేదని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఇప్పుడు ఏదో అని వాడు పిచ్చోడైపోయి ఒక్కనాడు కూడా పార్టీ ఆఫీస్కి వచ్చేది, పార్టీ కార్యక్రమం పాల్గొనలేదు. ఎమ్మెల్యే పెడుతున్నారు ప్రత్యక్షంగా అందరూ చూసాం కూర్చోండి. అది మీరు కూడా చూసింది ఎన్నోసార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్లో అయినప్పుడు చూసిండొచ్చు. అటువంటి నేను కడవ మారలేదు అంటే ఎమ్మెల్యే కడవ మారలేదంటే నువ్వు కడవ మారాడంటారు అంటే ఈ పార్టీ నాశనం చేస్తాక. అటువంటిది పార్టీ అధ్యక్షుడు నా మీద కామెంట్ చేస్తాడు, జిల్లా పరిషత్ మా చైర్మన్ నా మీద కామెంట్ చేస్తాడు, చేసుకుంటూ దిగుతుంటామని మేము సస్పెండ్ చేస్తున్నాం కదా పార్టీ నుంచి. వాడు ఇప్పుడు వచ్చిండేది కంటే ఏదో పంచాయతీ పెట్టుకొని మీ అందరూ పోనీ చెప్పినాను నేను అంతా మీరు రాను కానీ ఇప్పుడే మీకు ప్రెస్కి ఇస్తున్నా. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. పార్టీ అధ్యక్షులుగా నా బాధ్యతగా నచ్చిన జిల్లా పార్టీలో ఏం చేసినా ఇటువంటి చేసినా పార్టీ నుంచి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని తప్పక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. అంటే తెలంగాణ జాగృతి కవిత ఫ్లెక్సీ దింపినందుకే మీరు ఇట్లా చేసిరని చెప్పేసి దానికి నేను చెప్తున్నా కదా. కవిత ఫ్లెక్సీ నా మెట్పల్లి కూడా చెప్పారు. మరి అటువంటి నేనేమన్నా నా ఫస్ట్ దింపిందే నా దగ్గర మెట్పల్లి చెప్పారు. మరి మీరు మొత్తం టీవీలో 2 రోజులు నడిచింది. అది కోర్టులని ఎవరికైనా ఫ్లెక్సీ దింపేసింది అని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలు బాధతో చెప్పేసారు. నువ్వు మా కార్యకర్త అయితే కదా చెప్పడానికి. అయినా నన్ను అడిగి చెప్పాలి. పార్టీ ఆఫీసర్ అనేది జిల్లా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేతులు ఉంటుంది కనుక సార్ నేను చెప్తాను అడిగితే నేను ఏమంటున్నా చెప్తుంటే కదా. కవిత కూడా చెప్పినందుకు మీరు కవిత శిష్యురాలు లాంటివి కేటీఆర్ శిష్యులు లాంటివి మేమేందుకంటాం. కవిత నా ఇంటికి రాలేదు, మా అమ్మ చదువుకుంటారు, మా చదువుకుంటారు, ఎవరికే పార్టీకి వ్యతిరేకంగా ఎట్లా వస్తాం రా కదా. పార్టీ వ్యతిరేక కార్యక్రమం మేము ధర్నా చేస్తాం. ఏమంటాడు వాడు ఎప్పుడైతే ధర్నా చేశానో మేము ఎమ్మెల్యే గారు పార్టీ మారినాక ఆయన ఇంటి మీద పోయి కూర్చుంటే వీళ్ళు అంటాడు ఆయనకు అవసరం ముసలైనాక ఇప్పుడు ఇంటి మీద కూర్చుంటు అంటాడు. పార్టీ వేరే పార్టీ ఇప్పుడు అటువంటి పిచ్చి మాటలు ఎన్నో అయినా వాడు జోడుకోలేదు పోయి పీకని వాడు పోతాడు అనుకుంటే వాడు ఇవాళ వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి ఏదో నేను పార్టీ మారినా కడవ మారినా మేము చెప్తలేరు అని చెప్తే ఎప్పుడు పిచ్చుతామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడినా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీ పత్రికా ముఖాన్ని తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ పొలాసరాజును పార్టీ కార్యాలయం నుంచి గెంటేశారు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు. మీడియా సమావేశానికి పార్టీ కార్యాలయానికి వచ్చిన తనపై దుర్భాషలాడి బయటకు పంపించి వేశారని మాజీ ఎంపీపీ పాలెపురాజు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ పొలాసరాజును పార్టీ కార్యాలయం నుంచి గెంటేశారు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు. మీడియా సమావేశానికి పార్టీ కార్యాలయానికి వచ్చిన తనపై దుర్భాషలాడి బయటకు పంపించి వేశారని మాజీ ఎంపీపీ పాలెపురాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ ఆఫీసులో కల్వకుంట్ల కవిత ఫ్లెక్స్ చించినందుకే తన మీద పగబట్టారని మాజీ ఎంపీపీ రాజు ఆరోపణలు చేశారు. విద్యాసాగర్ రావుతో సహా కొందరు ఇక్కడ కవితకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, వారు ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. 2002 నుంచి పార్టీ కోసం పనిచేశారని, తన పార్టీ అధినాయకుడు కేసీఆర్ తమను కొట్లాడడమే నిలబడని
కాబట్టి ఉద్యమాన్ని చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ రోజు పార్టీలో జగిత్యాలకు చెందిన ఉన్న నాయకుల్లో కొంతమంది మొదటి నుంచి ఉన్నారన్నారు. స్థానిక రిజర్వేషన్లలో జగిత్యాల రూరల్ జెడ్పీటీసీ స్థానం జనరల్ వచ్చిందని, టికెట్ అడగడానికి వస్తే బలవంతంగా బయటకు పంపించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశాను కాబట్టి జెడ్పీటీసీ టికెట్ అడిగానన్నారు. మీరేం చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆది నుండి పార్టీ జెండా మోసిన వాళ్ళం కాబట్టి పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. పార్టీ పేరేనా ఇంటి పేరుగా మార్చుకున్న వ్యక్తిని జగిత్యాలలో పాలపు రాజు అంటే ఎవరికి తెలియదని, బీఆర్ఎస్ రాజు అంటే తనను గుర్తుపడతారన్నారు. ఎందుకు రావచ్చు నేను బాగా నేను మీలాగా నేను దొంగ ఓటు వేసుకొని అమ్ముడు పోలే మీరు అమ్ముడు పోయి 2004 అమ్ముడు పోయింది అన్ని మంచి చెడు కాలం నిర్ణయిస్తుంది. మంచి చెడు కాలం నిర్ణయిస్తుంది. నా ఊర్లో గెలవకుండా మహిళా అధ్యక్షురాలు పెడతాం. సరే మంచి ఒక సీనియర్ లీడర్ ఇచ్చే గౌరవం ఇదే. ఇవ్వడానికి టీఆర్ఎస్ అన్న పేరు లేదు. నా పేరే టీఆర్ఎస్ రాజు. ఎవడంటాడో కాదని అనుమాని. అరే పార్టీలో మొదటి నుంచి ఉన్నాం కనుక ఆ పేరు వచ్చింది. ఎటువైనావేంది బాధ్యతకుంటాం. రాజు రాజు ఏమైంది? నువ్వు తీసుకో బండి. ఏం జరిగింది? లోపల ఏం జరిగింది మిమ్మల్ని బాబు ఇష్యూ కాదా? కామెంట్ చేసుడు మనం ఎందుకు చేసుడు? మనం ఎందుకు చేసుడు? మరి మనం పోతే పోతారు మనం సపరేట్ బాయ్. ఎందుకు అట్టిగా మనం ఎప్పుడు రాజు బయట రాజు బయట ప్రెస్ మీట్ రాజు బయట రాజు బయట పెడతా. ప్రెస్ మీట్ బయట పెడతాను. హైకమాండ్ చెప్తూ ఉంటే ఫోన్ బంద్. ఒక సీనియర్ నాయకుని తండ్రి చనిపోతే ఒక జిల్లా అధ్యక్షునికే 3 నెలల దాకా తెలియలేదు అని చెప్పి కనీసం కండోలెన్స్ కూడా తెలపలేని సిచ్యువేషన్ ఉన్నది. మరి ఈ రకంగా ఆలోచిస్తే మరి సామాన్య కార్యకర్తకు వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేయదలుచుకున్నారు? అసలు పార్టీని ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు లోపల ఏం జరిగిందన్న? జిల్లా అధ్యక్షునికి నేను బాగా చెప్తా. ప్రెస్ మీట్లో పొద్దున ఫోన్ చేసిన, సార్ జెడ్పీ జనరల్ అయింది, మరి ఎప్పుడు వస్తారు, మమ్మల్ని రమ్మంటారా అని చెప్పేసి అడిగినాం. అడిగితే జిల్లా కార్యాలయంకు రమ్మని ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే నేను జిల్లా కార్యాలయంకి వచ్చిన ప్రెస్ మీట్లో బాగా చెప్తా కూర్చున్నా. నిన్ను ఎవరు రమ్మన్నారంటే నీ పిఏనే రమ్మన్నాడు. దాని మీదకి వెళ్ళి మనసులో ఆల్రెడీ ఏం పెట్టుకున్నారో, ఒక సీనియర్ కార్యకర్త అన్నది కూడా లేదు. నిన్ను ఎవరు రమ్మన్నారు అని అంటే ఇది మాది ఆఫీసు, మేము రక్తం చిందిస్తే కట్టిర్రు ఇక్కడ, మేము టీఆర్ఎస్ జెండా మోసినాడు. దీంట్లో ఇప్పుడు ప్రెస్ మీట్లో ఉన్న ఒక దేవేందర్ నాయక్ ఆనందరావు తప్ప ఇవాళ అక్కడ కూర్చున్న చాలామంది వ్యక్తులు అధికారంకి వచ్చిన తర్వాతనే వాళ్ళు ఇవాళ పార్టీలో ఉన్నారు. నువ్వు ఏడాది నుంచి ఎందుకు దూరం ఉన్నావు అని అంటే ఎన్నో కారణాలు ఉంటాయి దానికి. మా పర్సనల్ అవసరాల వల్ల రాలేకపోయినాం. ఎందుకనంటే ఒక జిల్లా అధ్యక్షుడు అయ్యుండి అప్పుడు కవిత గారు ఎంపీ ఉండే, ఇంటి ముందర నుండి పోతారు మాజీ ఎంపీ గారు, కనీసం ఇంట్లోకి రారు. అంటే ఒక మాజీ ఎంపీపీని కూడా మందలిచ్చేంత టైం లేని పరిస్థితులలో మీరున్నారు. ఈ ఇష్యూ మొత్తం ఫ్లెక్సీ చింపినప్పటి నుంచి నడుస్తుందా? పాత ఇష్యూ ఇప్పుడు లోపల దుర్భాషలు ఆడి దాడి చేసిరు అన్నట్టు తెలుస్తుంది. ఏమైంది? నానా దుర్భాషలు ఆడినరు, ఎందుకు వచ్చినావు అని మాట్లాడుతున్నారు. బాగా చెప్తా, ఇది మా హక్కు, ఇది మేము కట్టుకున్న పార్టీ ఆఫీసు, మేము కేసీఆర్ గారి శిష్యులం. కేసీఆర్ గారు మాకు ఎంతసేపు ఉద్యమంలో ఉండుడే నేర్పిరు తప్ప వెనుక తిరిగి చూడమని ఎన్నడూ చెప్పలే. బాగా చెప్తా, ఉద్యమంలోనే ఉన్నాం, ఉద్యమంలో ఉంటాం, మళ్ళీ అధికారం తెచ్చేదాకా మేము టీఆర్ఎస్లోనే ఉంటాం. మరి ఎందుకు సస్పెండ్ చేయలే? కవితమ్మ చింపితే ఎందుకు సస్పెండ్ చేయలే నువ్వు?
నువ్వే జిల్లా అధ్యక్షుని నువ్వే కదా, నువ్వెందుకు సస్పెండ్ చేయలే? మరి ఇవాళ నేను పార్టీ ఆఫీస్కి వస్తే ఎందుకు మాట్లాడుతున్నావు? మరి అదే నీ పార్టీ ఆఫీస్లో కూడా చింపినావు కదా, మరి అది కరెక్ట్ ఎట్లా, ఇది రాంగ్ ఎట్లా? మరి దానికి కూడా వారు సమాధానం చెప్పాలి. అంటే ఇక్కడ ఫ్లెక్సీ ఇంపినందుకే ఇట్లా చేశారని చెప్పంటారా మీరు? 100% ఫ్లెక్సీ చింపినందుకే ఇవాళ ఈ పంచాయతీ అంతా నడుస్తున్నది. అంటే మరి వీళ్ళు పార్టీని ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి అన్నటువంటి మాజీ ఎంపీ కవితను మరి వీళ్ళు సమర్థిస్తున్నట్ట, మరి వీళ్ళ నియతకే తెలవాలి. అది వీళ్ళు సమర్థిస్తున్నారు కనుకనే, ఎందుకంటే ఇక్కడ కవితకు దగ్గర లెవెల్ అన్నది దునియా అందరికీ తెలిసి ఇక్కడ. అందుకని చెప్పి ఇవాళ ఉన్నాయి లేని పోనీ అని సృష్టించుకుంటూ కవిత బొమ్మ ఎవరు చింపడానికి అని అంటే పార్టీని తిట్టింది, పార్టీకి జెండా మోసింది మేము, చేసింది మేము. ఇవాళ 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే 60 లక్షల మంది మెంబర్లు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? నువ్వు వాళ్ళ తరఫున ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ కవిత తరఫున నువ్వు వకాలతా ఊచుకున్నావా? ఫైనల్గా జిల్లా అధ్యక్షుడు ఏం చెప్పారు మీకు? ఏం లేదు, ఎందుకు వచ్చినావు, నువ్వు రావద్దు, మీకు బీఫామ్ ఇయ్యం ఏమి ఇయ్యమని అంటూ కవితకు సపోర్ట్ చేయాలి. కవిత మనుషులు రేపు ఇక్కడ టికెట్ రాదు అని అంటే రేపు కవిత దగ్గరికి కూడా పోతారు. కానీ మేము టీఆర్ఎస్లోనే ఉంటాం. మేము ఎక్కడ కండువ మార్చుకోలే. మేము ఇప్పటికీ స్టిల్ టీఆర్ఎస్. నన్ను పిలుచుడే టీఆర్ఎస్ రాజు అని పిలుస్తారు. నువ్వు ఇప్పుడు నా ఏ ఫోన్ నెంబర్లోకి వెళ్ళినా కొట్టు, ట్రూ కాలర్లో టీఆర్ఎస్ రాజు అని వస్తుంది. నా ఇంటి పేరు పాలెపు, కానీ పాలెపు అంటే ఎవరికి తెలియదు. ఇక్కడ టీఆర్ఎస్ రాజు అంటేనే అందరికీ తెలుసు. ఏ ఊరు పోయినా టీఆర్ఎస్ రాజు అంటేనే గుర్తుపడతారు. మేము జెండాలు మోసినాడు మేము 2006లో రాలే. మేము 2002లో 2004లో పోలింగ్ ఏజెంట్. నేను యూత్ ప్రెసిడెంట్ చేసిన, మండల పార్టీ ప్రెసిడెంట్ 10 ఏళ్ళు చేసిన. నేను ఊరికే నేను జోకడానికి లేని, ఇక్కడ ఉద్యమం మాత్రమే నేర్పిండి కేసీఆర్. బరాబర్ కొట్లాడతాం, కొట్లాడురా బాబు అని చెప్పిండు ఆయన. వచ్చేదాకా మేము వెనుక తిరిగి చూడలే. మరి అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, జీవన్ రెడ్డి గారు మంత్రిగా ఉండే, అయినా కూడా మేము వెనుక తిరిగి చూడలే. భాజపాతో కొట్లాడినాం. మేము బ్యాంకులలో పని చేయలే. మేము ఎక్కడ ఉద్యమంలో మేము మా లైఫ్ సాక్రిఫైస్ చేసిన. నేను 22 ఏళ్ళకు ఉద్యమంలో ఉన్నా. ఇవాళ నా ఏజ్ 45 ఏళ్ళు. నా 23 ఏళ్ళ సర్వీస్ పార్టీకి ఉన్నది. ఇవాళ కడుపు మనితే దునియా మాట్లాడతాడు ఎవడైనా. ఎందుకు మాట్లాడొద్దు? ఏం తప్పు చేసినాం? ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ నుంచి ఓట్లు వేయించినాం. ఎక్కడ రాని లీడ్ నా పులాసలు వచ్చింది. జగిత్యాల మండల్ అంతర్గామ తర్వాత పులాస లీడ్ ఉన్నది, 400 ఓట్ల లీడ్ ఉన్నది. అంత బీజేపీ హవాలో కూడా పులాస 100 లీడ్ ఉన్నది. ఏ ఊర్లో ఎన్ని లీడ్ వచ్చినాయి ఏంది లిస్టు తీయండి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు మాజీ ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి. గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులకు తన ఇంటిలో తయారు చేసిన భోజనం ప్రతి పూట వారికి అందజేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు మాజీ ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి. గ్రామంలో నిరుపేదలు, వారసులు లేని వారు, ఇతర ప్రాంతాల్లో వారసులు ఉండి గ్రామంలో నివాసం ఉంటూ కనీసం భోజనం తయారు చేసుకోలేని వారికి అండగా నిలుస్తున్నారు. గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులకు తన ఇంట్లో భోజనం తయారు చేసి ప్రతి పూట వారికి అందజేస్తున్నారు. నిరుపేదల ఆకలితో ఉండొద్దనే సంకల్పంతో తాను మీ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నానని, నిరుపేదలకు ఆకలి తీరుస్తున్నానని నరేందర్ రెడ్డి తెలిపారు. రాబో రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు తన సొంత ఖర్చులతో చీరలు పంపిణీ చేశారు. అష్టైశ్వర్యాలకు సంబంధం లేదు. ఎవరైతే వండుకోలేని, ఓపుకలేని, వంట కూలేక చేతలేదు వాళ్ళందరికీ కూడా నా జీవిత ప్రతిష్టం ఎప్పుడైతే 30 మందికి ఇస్తున్నాను, రాబోయే రోజుల్లో ఇంకా పెంచే కార్యక్రమం చేస్తాను. ఈ కార్యక్రమంలో నాకు తోడ్పడుతున్నటువంటి మా అన్న శ్రీనివాస్ రెడ్డి గారు, మా తమ్ముడు అమరేందర్ రెడ్డి గారు, అలాగే నా కుటుంబ సభ్యులు, నా తోటి మిత్రులు, గ్రామస్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భగవంతుడు ఆర్థికంగా ఇలాంటి పరిస్థితి కొనసాగితే రాబోయే రోజులలో మానేపల్లికి గ్రామానికి కాకుండా మండలి మొత్తం కూడా విస్తరింపజేస్తా అని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడూ ఇదే విధంగా ఉంచాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నరేందర్ రెడ్డి ఇస్తున్నాడు సంవత్సరం ఆయే అన్నము, పొద్దున సాయంత్రం తెచ్చిస్తుండు సారు. నరేంద్ర పటేల్ పెడుతున్నాడు, కడుపు నిండా తింటున్నాము, పొద్దుమీకు పెడుతుండు, పొద్దుగాల పెడుతుండు, మా కొడుకులు కూడా పెడతలేరు. వాయినే దేవుడు అనుకున్నాలే, వాయినే కొడుకు అనుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 50వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనమిచ్చారు వాసవి అమ్మవారు. సరస్వతీదేవి పూజలో పాల్గొన్నారు వందలాది మంది చిన్నారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 50వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు వాసవి అమ్మవారు.
సరస్వతీదేవి పూజలో పాల్గొన్నారు వందలాది చిన్నారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో 50వ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు నవరాత్రి అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు అమ్మవారు సరస్వతీ దేవిగా దర్శనమిస్తుండగా అమ్మవారికి విశేషమైన పూజాది కార్యక్రమాలను చేశారు. సరస్వతి కటాక్షం కోసం వందలాది మంది చిన్నారులు విద్యాదేవి పూజలో పాల్గొన్నారు. స్థానికులు ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మలు తీసుకువచ్చి దేవాలయంలో ఆటలు ఆడి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల కేంద్రంలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు. ఇటీవల వెలువడిన గ్రూప్ 1 పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణ తాజా మాజీ సర్పంచ్ కూతురు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో నిరుపేదలకు అండగా నిలుస్తున్న మాజీ ఎంపీపీ. సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులకు తన ఇంటి భోజనం. జగిత్యాల మాజీ ఎంపీపీ పొలాసరాజును పార్టీ కార్యాలయం నుంచి గెంటేసిన జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు. కవిత పోస్టర్ ను చించినందుకే ఇదంతా చేశారని ఆరోపిస్తున్న పొలాసరాజు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.